తిరుమల శ్రీవారి దర్శనం కావాలంటే ఒక పెద్ద ప్రాసెసే ఉంటది. ఇప్పుడున్నటువంటి మరి కష్టకాలంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా పెద్ద సామాన్యులకైతే భారంగా మారింది. 2, 3 రోజులు దానికోసం సమయం వెచ్చించాల్సిందే. ఇక అక్కడ గదులు కావాలి, ఉండాలి అంటే అది కూడా ముందుగా ప్రిపరేషన్ లేకపోతే ఇక్కట్లు పడక తప్పదు. ఇప్పుడు తిరుమల శ్రీవారికి సంబంధించి కొండపై వసతి గదులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారట. ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్స్ పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదులను కేటాయింపు చేయడానికి ఆన్లైన్ చేపట్టారు. దర్శన టికెట్స్ ఉన్న భక్తులు మాత్రమే గదులు ఇవ్వడం వల్ల రద్దీని కొంతమేర తగ్గించొచ్చని టీటీడీ భావిస్తోంది. శ్రీవారి ఆర్జిత సేవలు, లక్కీ డిప్, వృద్ధులు, దివ్యాంగులు, శ్రీవారి ట్రస్ట్ రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని టీటీడీ ఈ నెల 18 నుంచి బుధవారం వరకు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన 300 ప్రత్యేక దర్శనం టికెట్స్ భక్తులు 2 గంటల 45 నిమిషాల్లోనే కొనుగోలు చేసేశారు. సో, తిరుమలలో భక్తులకి సంబంధించి శ్రీరామ తీర్థకి సంబంధించిన ముక్కోటి నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల 30 నిమిషాలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో ఆలయ మాడవీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళ్లారు. అక్కడున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటికి వచ్చే భక్తులకు టీటీడీ ముఖ్య సూచన చేసింది. అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలున్న, ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, వృద్ధుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్ళడానికి అనుమతి లేదన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని టీటీడీ చెప్పింది. గోగర్భం డ్యామ్ పాయింట్ నుంచి పాప వినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ దాదాపుగా ఇక్కడ 35 బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. గురువారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతిస్తారు. ఈ తీర్థానికి వెళ్లే యాత్రికులు టీటీడీ అన్నప్రసాద విభాగంలో ఆధ్వర్యంలో పాలు, కాఫీ, పొంగలి, ఉప్మా, సాంబార్ అన్నం, పెరుగన్నం పంపిణీ చేసేందుకు చర్యలు కూడా చేపట్టారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం మరియు జనవరి 26న గణతంత్ర వేడుకలకు ముస్తాబైంది. తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయమైన ఈ భవనం ప్రాంగణంలో గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాలను టీటీడీ నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి పాల్గొని తమ సందేశాన్నిస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల విధులు నిర్వహించేటువంటి విధంగా విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొంటారు.